యేసు ప్రభుని స్పర్శనందు ఆయన వాక్కు యొక్క అధికారమునందు నేను నమ్మకము ఉంచి ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. సామాన్య కాలపు మొదటి వారంలోని బుధవార సువిశేష సౌరభాలకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 39వ వచనం వరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సువిశేషానికి ముందు నిన్నటి దినాన మనం మార్కు సువార్తలోని 1వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలను ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో కఫర్నాము చేరాడు. అది విశ్రాంతి దినం కావటం వలన ఆయన ప్రార్థనా మందిరానికి చేరి దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని వాక్కును ప్రకటిస్తున్నప్పుడు ఆయన మాటలలో అధికారం, ఆయన మాటలలో శక్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఆయన అధికారంతో మాట్లాడుతున్నప్పుడు ఆలకించినటువంటి వారందరూ కూడా, ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు కూడా ఏనాడు ఇంత అధికారంతో ఇంత శక్తితో దేవుని వాక్కును ప్రకటించినట్లు ఎక్కడా కూడా వాళ్ళు చూడలేక ఆ మాటల ఎడల ఆశ్చర్యాన్ని, ఆ మాటలను ఆలకిస్తూ నివ్వెరపోయినటువంటి వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. ఆ ప్రార్థనా మందిరంలో ఆయన వాక్కును ఆలకిస్తున్నటువంటి వారిలో ఒకడు పిశాచము చేత ఆవహించబడి బాధపడుతూ యేసు ప్రభుని అధికారంతో కూడినటువంటి మాటలకు గజగజ వణికిపోతూ, నజరేయుడైన యేసు, మాతో నీకేం పని అని చెప్పి ఆయనను గద్దించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అధికారంతో నోరు మూసుకొని అతనిని విడిచి వెళ్ళు అని చెప్పి ఆదేశించిన వెంటనే ఆ సైతాను ఆ వ్యక్తిని విలవిలలాడించి అతని నుంచి వెడలిపోవటం నిన్నటి దినాన మనం ఈ మార్కు సువార్తలోని 1వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల్లో మనం చూసాం. యేసు ప్రభు యాకోబు యోహానులతో ఈరోజు మనం ఆలకిస్తున్నటువంటి సువిశేష భాగంలో ఆయన తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి బయలుదేరాడు. సీమోను అత్త జ్వరముతో బాధపడుతున్నట్లుగా తెలుసుకొని యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళి ఆమెను తాకి స్వస్థపరచటం ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుని యొక్క స్పర్శతో సీమోను అత్త తన యొక్క అనారోగ్యం నుంచి విడుదల పొందిన తరువాత ఆయనకు, ఆయన శిష్యులకు పరిచర్య చేయడం మొదలుపెట్టింది. ఆయనకు, ఆయన శిష్యులకు సపర్యలు చేస్తూ వారి యొక్క సేవలో సంతోషించటం, ఆనందించటం మొదలుపెట్టింది. ఆ విధంగా మనము ఈ సందర్భాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ పరస్పరము ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక వాతావరణాన్ని ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆ ప్రాంతాన ప్రయాణం చేసినప్పుడల్లా కూడా తన శిష్యులతో కలిసి పరిచర్య చేస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ వెళుతున్నటువంటి సందర్భం అంతటిలో కూడా ఆయన ఆ ఇంటికి వెళ్ళడం, అక్కడ విశ్రాంతి తీసుకొనడం, ఆ ఇంట్లో అందించబడేటువంటి సపర్యలను స్వీకరించి
సంతోషంగా తమ యొక్క పనిలో ముందుకు సాగటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ సపర్యలు చేసేటువంటి వ్యక్తి అస్వస్థతతో ఉండటాన్ని తెలుసుకున్నటువంటి యేసు ప్రభు తన శిష్యులతో ఈరోజు సీమోను ఆంద్రేయుల ఇంటికి చేరినప్పుడు ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆయన ఆమె చేతిని తాకి స్పర్శించి ఆమెకు ఆరోగ్యాన్ని పునరుద్ధరించటం ఈనాడు మనం చూసినట్లయితే మనము ఇతరులకు చేసేటువంటి మంచి పనుల ద్వారా, ప్రేమపూర్వకమైనటువంటి పరిచర్యల ద్వారా దేవుని యొక్క కృప మనలోనికి ప్రవహిస్తుంది అని ఈరోజు మనము పేతురు అత్త యొక్క స్వస్థత కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మంచి చేసేటప్పుడు ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణాన్ని మనం అలవర్చుకొనాలి. మంచి చేసేటప్పుడు ఇతరులు మనకు చేసినటువంటి దానిని కృతజ్ఞతాపూర్వకంగా మనము కూడా ప్రేమపూర్వకమైనటువంటి మనస్తత్వంతో ఇతరులకు దానిని అందించటం అనేటువంటిది చేసినప్పుడు మనం చేసేటువంటి పనిలో, మంచి పనిలో భగవంతుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది అని ఈనాడు ఈ స్వస్థతను బట్టి మనం తెలుసుకొనగలం. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సువిశేషం ద్వారా మనం 3 ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిది ఏమిటి అంటే, మనము చేసేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కార్యముల ద్వారా, సేవల ద్వారా, మంచి పనుల ద్వారా మనందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటామని, దేవుని యొక్క ఆ కృప మన జీవితాలలో ప్రవహిస్తుందని మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం. ఇక రెండవది ఏమిటి అంటే, ఈరోజు మన యొక్క పరిచర్యల యందు, మన అనుదిన కార్యక్రమాల యందు కూడా ప్రార్థనని మనము విడిచిపెట్టకుండా కలిగి ఉన్నప్పుడు మనందరము దాని యందు వేళ్ళూనుకొని ఉండటం అనేటువంటిది మనం తప్పకుండా కలిగి ఉన్నప్పుడు భగవంతుని యొక్క శక్తి మన ద్వారా జాలువారుతుంది అని ఈరోజు మనం గుర్తించాల్సినటువంటి మరొక విషయం. ఇక మూడవది, దేవుని యొక్క వాక్కునందు గల శక్తి, ఆయన స్పర్శనందు గల ఆ దేవుని యొక్క మహత్యం అనేటువంటి దాన్ని మనందరం ఈరోజు చూడగలమని ఈ సువిశేష ధ్యానం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరం కూడా సువిశేషంలో కూడా ప్రార్థన యందు యాకోబు గారు వ్రాసినటువంటి లేఖలో చెప్పబడినట్లుగా పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు, నిలకడగలిగి ప్రార్థించినప్పుడు, భగవంతుని యందు విశ్వాసం అనేటువంటిది బలపడటం వలన ప్రార్థించినప్పుడు మనం దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సహాయాన్ని మనం చూస్తామని కూడా ఈరోజు మనం గుర్తించాలి. ఈ సువిశేషాన్ని మనం ఈరోజు ఇంత గొప్పగా ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో పరస్పరమైనటువంటి సహాయ సహకారాల ద్వారా భగవంతుని యొక్క కృప ప్రవహిస్తూ పరిచర్య చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే కాకుండా ఆయన శక్తి ఆయన ద్వారా సహాయం పొందాలనుకున్నటువంటి వారందరికీ కూడా చేరుతుంది అని ఈరోజు మనం గుర్తించాలి. యేసు ప్రభు పేతురు యొక్క అత్తకు స్వస్థత చేసినటువంటి ఆ తరుణంలో ఆయన చేసేటువంటి ఆ స్వస్థత పరిచర్యను గమనించినటువంటి అనేక మంది వ్యాధి బాధలతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ ఇంటికి చేరుకున్నప్పుడు యేసు ప్రభు ఎంతో ఓపికతో, పట్టుదలతో, ఎంతో సహనంతో
ప్రేమతో కూడినటువంటి మనస్తత్వంతో వారందరి వ్యాధి బాధలన్నింటినీ తొలగించాడు. ఆ తరువాత ప్రభువు చేసినటువంటి ప్రతి పని వెనక ఉన్నటువంటి ప్రార్థనా శక్తిని ఆయన తన యొక్క పరిచర్య కార్యక్రమాలలో మనకు వెల్లడి అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన ఈ విధమైనటువంటి పరిచర్యను చేస్తూ, వాక్య పరిచర్య, స్వస్థతా పరిచర్య, ఇతరులకు సహాయం చేసేటువంటి పరిచర్య చేస్తూ ఆయన సాయంత్రం అయ్యాలకే తెల్లవారక ముందే పెందల కడ ఏకాంతంగా ప్రార్థనలో రాత్రంతా గడపడానికి ఆయన వెళ్ళేవాడు. ఆ విధంగా ప్రార్థనలో ఆయన శక్తిని కలిగి, శక్తిని పొందుకొని మళ్ళీ ఆ శక్తితో ఇతరులకు సహాయం చేయటానికి ఆయన ముందుకు సాగేవాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే, మనం చేసేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కార్యముల యందు మనం ఎల్లప్పుడూ నిమగ్నమై ఉన్నప్పుడు మనలో ఆ దేవుని యొక్క ప్రేమ, దేవుని మంచితనం, దేవుని యొక్క ఉదారత్వం అనేటువంటిది ప్రవహిస్తుంది అని మనం ఈరోజు ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి తరుణం ఈ సువిశేషాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో. ఇక రెండవదిగా మనం ఈరోజు మన పరిచర్య జీవితంలో, మన అనుదిన కార్యక్రమములలో మనందరం కూడా ప్రార్థన యందు వేళ్ళూనుకొని ఉండాలి అని మనము ఈరోజు బాహాటంగా, ప్రగాఢంగా నమ్మాల్సినటువంటి గొప్ప విషయం ఈరోజు దాగి ఉన్నది. ఇక మూడవది ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి అధికారం, లేకపోతే దేవుని వాక్కు యొక్క అధికారమునందు, ఆయన స్పర్శనందు మనము మన విశ్వాసాన్ని బలపరుచుకోనాలి అని ఈరోజు మనందరికీ సువిశేషం ధ్యానం సహాయం చేస్తుంది. అందువలన మనందరము ఈ మూడు విషయాలు మనకు కావలసిన సహాయాన్ని దేవుడు దండిగా దయచేయమని ఈరోజు మనము దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని అర్థిస్తూ మనందరము ఈ రోజును ఆయన కృపను బట్టి మనందరము సంతోషంగా, ఆనందంగా, ఆయన యొక్క సహాయంతో మనం ప్రతి విషయంలో ముందుకు విజయవంతంగా వెళ్ళేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయమని దేవుని ప్రార్థించుదాం. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దీవించి కాపాడుదురుగాక. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.